హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ చికెన్ తందూరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఇలా ఫుల్ చికెన్ని తీసుకోవాలండి. అది క్లీన్ చేసుకున్న తర్వాత దానికి అన్ని వైపులా ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనం మ్యారినేట్ చేసినప్పుడు మసాలా, కారం, ఆ ఫ్లేవర్స్ అంతా లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు ముక్క చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని ఆ కలుపుకున్న నీటిలో మనం ఘాట్లు పెట్టుకున్న చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఉప్పు అంతా ఆ ముక్కకు పడుతుంది. అలాగే చికెన్ అనేది స్మూత్గాను అలాగే నీచు వాసన లేకుండా బాగా క్లీన్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని దాన్ని మ్యారినేషన్ చేయడం కోసం మసాలా అయితే మనం రెడీ చేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెరుగు, కొద్దిగా కారం, అలాగే పసుపు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా, దాంతోపాటు కొద్దిగా కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కార్న్ ఫ్లోర్ అయితే నేను తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మైదా కూడా మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు కొద్దిగా చికెన్ మసాలా, అలాగే సాల్ట్, అలాగే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకొని ఇవన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని ఈ పేస్ట్ని అంతటిని చికెన్కి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఎక్కడ ఖాళీ లేకుండా రెండు వైపులా ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలండి. మనం అప్లై చేస్తున్నప్పుడు ముందుగా పెట్టిన ఘాట్లలోంచి లోపలికి ఫ్లేవర్స్ అన్నవి వెళ్తాయండి. ఇలా అప్లై చేసుకుని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగా ఆ చికెన్కి మసాలా అన్నది బాగా పడుతుందండి. లోపల కూడా ఈ మసాలా అన్నది అప్లై చేసుకోవాలి. బయట అయితే మనకి చాలా షాపుల్లో ఇలా అయితే దొరుకుతాయి కదండి. అక్కడ మరి ఏమేమి కలుపుతారో మనకైతే తెలీదు. మనం ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఏ డౌట్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేనైతే మైక్రో ఓవెన్లో అయితే రెడీ పెడుతున్నానండి. మీరు నిప్పుల మీద అయినా కాల్చుకోవచ్చు. మీ అవైలబిలిటీని బట్టి మీరు ఏ విధంగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మైక్రో ఓవెన్లో పెట్టి 100 డిగ్రీస్కి టెంపరేచర్ అడ్జస్ట్ చేసి ఒక 15 మినిట్స్ వరకు నేను టైం సెట్ చేసి పెడుతున్నానండి. ఆ తర్వాత అది ఒకసారి బయటకు తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒక ½ అవర్ మనం ఓవెన్లో పెడితే ఈ విధంగా చికెన్ తందూరి రెడీ అయిపోతుందండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూడగానే నోరు ఊరుతుంది. వీడియోలో చూపించిన విధంగా అవుతుంది. కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అయిన చికెన్ తందూరి రెడీ అయిపోతుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పట్టుకోగానే ఊడొచ్చేస్తుంది. అంతా ఎక్కడా లేకుండా మంచిగా కుక్ అవుతుంది.